శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ మహోత్సవాన్ని మీరందరూ కూడా టీవీలో చూసే ఉంటారు. దీని కారణంగా ఒకవైపు దేశం మొత్తం ఆనంద వాతావరణం నెలకొనింది. మరొకవైపు ఒక ఫేక్ న్యూస్ చాలా వైరల్ అయింది. అదేంటంటే అయోధ్యను వెడల్పు చేసి రామ మందిరం నిర్మించారు కదా. నైగాడ్ నుంచి సహోదర్ గంజ్ వరకు 14 కిలోమీటర్ల పొడవైన రాంపాత్ రహదారిని నిర్మించారు. దీనికోసం వేలాది ఇళ్లు అలానే దుకాణాలను కూల్చివేశారు. దాని మార్గంలో వస్తున్న 30 దేవాలయాలు అలానే 12 మసీదులను కూడా తొలగించారు. ప్రతి నాణానికి 2 వైపులా ఉంటాయని అంటారు కదా. అదేవిధంగా రామ్ మందిర నిర్మాణానికి సంబంధించి ప్రజలు తాము కడుపు నింపుకోవడానికి సగం వార్తను మాత్రమే అందరితో షేర్ చేశారు. వాస్తవానికి మొత్తం విషయం ఏంటంటే రాంపాత్లో ఇల్లు దుకాణాలను తొలగించినందుకు అక్కడ నివసించే ప్రజలకు పూర్తి నష్టపరిహారాన్ని ఇచ్చేశారు. లైక్ అండ్ సబ్స్క్రైబ్. జై శ్రీరామ్.